హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. ఈ వీడియోలో టాప్ 9 బ్యూటిఫుల్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ గురించి చూపించబోతున్నాను. మీ గార్డెన్ కలర్ఫుల్ గా, బ్యూటిఫుల్ గా మరియు ప్రొఫెషనల్ ల్యాండ్స్కేపింగ్ లుక్ తో మార్చాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. ఈ ప్లాంట్ ని ఆక్సిలేస్ ట్రయాంగులర్స్ అని పిలుస్తారు. ఈ ప్లాంట్ స్పెషల్ ఏమిటంటే దీని డీప్ పర్పుల్ ట్రయాంగులర్ లీవ్స్, బటర్ఫ్లై వింగ్స్ లా కనిపించే ఈ లీవ్స్ గార్డెన్ లో లేదా ఇండోర్ డెకరేషన్ లో చాలా అట్రాక్టివ్ లుక్ ఇస్తాయి. ఇది ఆర్నమెంటల్ ప్లాంట్. ఈ ప్లాంట్ ఫ్లవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఫ్లవర్స్ ఎలా ఉంటాయి, లైట్ పింక్ కలర్ లో స్మాల్ స్టార్ షేప్డ్ ఫ్లవర్స్ లీవ్స్ పై స్టన్నింగ్ లుక్ క్రియేట్ చేస్తాయి. కంటైనర్ లో గ్రో చేసుకోవడానికి పర్ఫెక్ట్ ప్లాంట్ ఇది. ఎక్కువ హైట్ కూడా గ్రో అవ్వవు. ఈ ప్లాంట్స్ ని సూడోరాంథమం లెగ్జిఫ్లోరం లేదా ఎర్నథమం అని పిలుస్తారు. ఎవర్ గ్రీన్ ఆర్నమెంటల్ ఫ్లవరింగ్ ష్రబ్. ఈ ప్లాంట్స్ ని ఎక్కువగా ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్ట్స్, పార్క్స్, విల్లాస్, రిసార్ట్స్ అండ్ హోమ్ గార్డెన్ లో ఈ ప్లాంట్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఫ్లవర్స్ బ్రైట్ వైలెట్ కలర్ లో ఉండడం వల్ల గార్డెన్ కి మంచి ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. ఈ ప్లాంట్స్ ని పెంటస్ లేదా ఈజిప్షియన్ స్టార్ ఫ్లవర్ అని పిలుస్తారు. స్పెషల్ ఏమిటంటే స్టార్ షేప్ ఫ్లవర్స్ గార్డెన్ లో బ్రైట్ కలర్స్ మరియు కంటిన్యూస్ ఫ్లవరింగ్ వల్ల ఇది చాలా పాపులర్ అయిన ఆర్నమెంటల్ ప్లాంట్. బటర్ఫ్లైస్ మరియు పాలినేటర్స్ కి అట్రాక్ట్ చేసే ఫ్లవరింగ్ ప్లాంట్ ఇదే. దీంట్లో 4 కలర్స్ ఉన్నాయి. వైట్, పింక్, రెడ్, వైలెట్ కలర్స్లో ఉన్నాయి. మీకు ఏమైనా ఈ ప్లాంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ అస్. స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. త్వరలో వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తాం. చాలా బాగున్నాయి స్మాల్ సైజులు ఈ ఫ్లవర్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దానివల్ల యూట్యూబ్ ఛానల్ ఇంకొంతమందికి పుష్ చేస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కూడా షేర్ చేయండి, సో దట్ మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఈ ప్లాంట్ స్వీట్ పొటాటో, వైన్, క్రేపర్ గా యూజ్ చేస్తారు. ఈ లీవ్స్ బ్రైట్ ఎల్లో కలర్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇందులో పర్పుల్ కలర్ లో ఉన్న లీవ్స్ తో ఉన్న ప్లాంట్ కూడా ఉంటాయి. అవి కూడా చాలా బాగుంటాయి. ఇవి టొకోమా ప్లాంట్స్. ఇవి రెడ్, ఆరెంజ్. ఈ టొకోమా వెరైటీలో ఆరెంజ్, రెడ్ పూలు పూస్తాయి. ఇంకొక వెరైటీ కూడా ఉంటుంది, అవి ఎల్లో ఫ్లవర్స్ పూస్తాయి. అవి ఎక్కువగా మనము నేషనల్ హైవేస్ డివైడర్స్ మిడిల్ లో చూడవచ్చు. ఇవన్నీ మినీ నందివర్ధనాలు. డార్క్ క్రేప్ జాస్మిన్ అని కూడా పిలుస్తారు. వైట్ పిన్విల్ ఫ్లవర్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఈ ప్లాంట్స్. హోమ్ గార్డెన్స్ కి, టెంపుల్స్ మరియు ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్టుల్లో ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ ప్లాంట్స్ ని. ఆర్నమెంటల్ ఫ్లవరింగ్ ష్రబ్ గార్డెన్ బోర్డర్స్, ఎడ్జ్ ప్లాంట్ గా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవన్నీ ఎల్లో క్రీమం లిల్లీలు. ఇవి ఎక్కువగా గార్డెన్ బోర్డర్స్, లాన్ ఎడ్జెస్, ఫ్లవర్ బెడ్స్, విల్లా గార్డెన్స్, రిసార్ట్ ల్యాండ్స్కేపింగ్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. మీకు ఏమైనా ప్లాంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ అస్. స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది. ఇవి యూఫోర్బియా ప్లాంట్స్. ఇవి క్రోన్ ఆఫ్ థ్రోన్స్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడే తయారవుతున్నాయి. ఇవి బ్రైట్ కలర్ఫుల్ ఫ్లవర్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి ఫ్లవర్స్. రెడ్, పింక్, ఎల్లో, ఆరెంజ్, వైట్, ఆల్మోస్ట్ ఇయర్ అరౌండ్ ఫ్లవరింగ్ వస్తాయి. ఇవి వీటికి ముళ్ళులు ఉంటాయి, అందువల్ల ఇవి ఎక్కువగా సెక్యూరిటీ ఎడ్జెస్ గా బాగా యూజ్ చేస్తారు. ఇది రంగూన్ క్రేపర్, మన తెలుగులో రాధా మనోహరం అని కూడా పిలుస్తారు. ఈ ప్లాంట్ స్పెషల్ ఏమిటంటే ఫ్లవర్స్ కలర్ చేంజ్ అవ్వడం. ఫస్ట్ వైట్, తర్వాత పింక్, చివరగా రెడ్ కలర్ లోకి చేంజ్ అవుతాయి ఫ్లవర్స్. అందువల్ల గార్డెన్ కి మంచి లుక్ ఇస్తాయి ఇవి. మీకు ప్లాంట్స్ అన్ని కూడా కడియం నర్సరీస్ నుండే పంపిస్తాము. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.